వెల్కమ్ టు ఆర్కే విజన్ న్యూస్ టీవీ. నేను మీ రాజేష్. విద్య లేనివాడు వింత పశువు అంటారు. విద్య మనిషికి సంస్కారం నేర్పిస్తుంది. సొసైటీలో మనిషి ఎలా బతకాలో నేర్పిస్తుంది. మోరల్ వాల్యూస్, మోరల్ ఎథిక్స్ నేర్పిస్తుంది. అలాంటి చదువు నేర్పించే గురువుకి మనమేమి ఇస్తున్నాం? మా గురువుని మనం ఎలాగా గౌరవిస్తున్నాం? సొసైటీలో విద్య చదువు గౌరవ మర్యాదలను పెంచుతుంది. అలాంటి చదువు నేర్పించే గురువుని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం, ఎలాంటి గౌరవ మర్యాదలతో ఆయన సత్కరిస్తున్నాం అనేది ఈ జనరేషన్ మారే కొద్దీ ఎంతగా వాళ్ళని ప్రేమిస్తున్నాం, వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇస్తున్నాం అనేది ఇప్పుడు జరుగుతున్న వాతావరణ పరిస్థితులు చూస్తుంటే తెలుస్తుంది. గవర్నమెంట్ మారే కొద్దీ, ప్రభుత్వాలు మారే కొద్దీ వాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్స్ తీసుకొస్తున్నాయి, వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు చెప్పే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి అనేది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా కావచ్చు, పేపర్ల న్యూస్లలో కావచ్చు చూస్తున్నాం మనము. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో మనకి ఒక న్యూస్ చూస్తున్నాం. టీచర్స్ పైన నాతో కూడా కొంతమంది టీచర్స్ కూడా షేర్ చేసుకున్నారనమాట. వాళ్ళకిచ్చే పిల్లలకి చదువు చెప్పడానికి ఇచ్చే టైమింగ్ వాళ్ళకి స్పెండ్ చేయకుండా ఈ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా కావచ్చు, లేకపోతే కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా కావచ్చు, వాళ్ళ టైం అంతా కిల్ అవుతుందని, బీపీ షుగర్లు ఉన్న పేషెంట్స్ కూడా వాళ్ళు టయానికి తినలేకపోతున్నామని, ఏదైతే తమ్ము ఉంటుందో ఆ తమ్ము వేయడానికి కూడా టైం లేని పరిస్థితుల్లో దానికి టైం టు టైం వేసుకుంటేనే ఆ తమ్ము యాక్సెప్ట్ చేస్తుందని, టిఫిన్ చేయడానికి కూడా వాళ్ళకి టైం లేదని చెప్పి కొంతమంది టీచర్స్ లేకపోతే ప్రధానోపాధ్యాయులు కావచ్చు చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. కానీ గవర్నమెంట్కి మనం ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు చెప్పిన కండిషన్స్కి బద్దులై ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తూ వచ్చారు. నిన్న గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఉపాధ్యాయుల మెడపై కత్తి అనే ఒక హెడ్డింగ్తో మనం న్యూస్ చూస్తున్నాం. డిఈఓ హెచ్చరికలతో ఆసుపత్రి పాలైన ప్రధానోపాధ్యాయులు. ఆ న్యూస్ ఏంటో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత పేరుతో ఒత్తిడి. టీచర్స్కి వాళ్ళకి ఇచ్చే టైమింగ్, పిల్లల మీద కాన్సన్ట్రేషన్, ఎడ్యుకేషన్ మంచి విద్యలు నేర్పించమని చెప్పి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. కానీ ఇట్లా వాళ్ళ సంబంధించిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ మీద కాకుండా అడిషనల్ ప్రెజర్ పెట్టకుండా, ఇంకేదన్నా ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం కానీ ఇలాంటి వాటికి ఇంకొంతమందిని ఎవరినన్నా హైయర్ తీసుకోవచ్చు, కొంతమంది మనుషుల్ని అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా ఉపాధ్యాయుల మీద మాత్రం ఇలాంటి ప్రెజర్ లేకుండా చూస్తే బాగుంటుందని నా ఆలోచన. సెకండ్ పాయింట్, విద్యార్థులు ఎత్తే హెచ్ఎంను తిట్టిన డిఈఓ. అధికారికంగా సెలవు పెట్టిన హడావుడిగా పాఠశాలకు పిలిచి మరీ అవమానించడంతో మనస్తాపానికి గురైన ప్రధానోపాధ్యాయులు. ఆవేదనతో గుండెపోటుకు గురైన వైనం. ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన ప్రధానోపాధ్యాయుడు. ఇక్కడ మనం చూస్తే కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. బోధనా కాలాన్ని హరించి వేస్తున్న యాప్లతో పాటు ఉన్నతాధికారుల నుంచి అర్జెంట్ పేరుతో అడిగిందే తడవుగా సమాచారాన్ని పంపాలంటూ పెడుతున్న ఒత్తిడిని ప్రధానోపాధ్యాయులు భరించలేకపోతున్నారు. ఏదైతే ఇక్కడ ప్రెజర్ పెరుగుతుందంటున్నారో, దేనివల్ల ప్రెజర్ పెరుగుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మెన్షన్ చేయడం కాదు, చాలామంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కూడా నేను కొన్ని స్కూల్స్ తిరిగి కొన్ని విజిట్ చేసి అక్కడ కొన్ని ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో కొన్ని కాంపిటీషన్స్ నేను కండక్ట్ చేసిన టైంలో కొంతమంది ఉపాధ్యాయులు చెప్పారు కూడా. దేనివల్ల వస్తుందంటే వాళ్ళకి ప్రెజర్ యాప్ల ద్వారా, అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన యాప్ల ద్వారా కావచ్చు, కాకపోతే ఎప్పటికప్పుడు స్టేట్మెంట్, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన స్టేట్మెంట్ ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులు వారే చూడాలన్నట్టుగా ఆ స్టేట్మెంట్ నివేదికని, సమాచారాన్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి తెలియజేయాలని, ఆ టైంలో వీళ్ళకి కూడా ఆ లంచ్ టైంలో వీళ్ళకి భోజనం కూడా కొన్ని సమయాల్లో మిస్ అవుతున్నట్టుగా, టిఫిన్ కానీ భోజనాలు కానీ
ఆ టైం 1 అవర్ అయితే లీజర్ టైం ఏది ఉందో అది కూడా సరిపోలేదంటే వాళ్ళ ఆవేదనని చాలాసార్లు నాతో షేర్ చేసుకోవడం విన్నాను. షేర్ చేసుకున్నారు. అట్లాగే ఇక్కడ ఇంకా చూసినట్లయితే అర్జెంట్ పేరుతో అడిగింది తడవ సమాచారాన్ని పంపాలంటూ పెరుగుతున్న ఒత్తిడిని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు భరించలేకపోతున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల పేరుతో గతంలో లేని విధంగా విద్యాశాఖ అధికారులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాల నుంచి పరీక్షలకు హాజరయ్యే ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందేనంటూ చేస్తున్న హెచ్చరికలతో రోజువారీ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ఎప్పుడు ఏ అధికారి వచ్చి ఏ విధంగా మాట్లాడతారో, క్రమశిక్షణ చర్యల పేరుతో ఎటువంటి పనిష్మెంట్లు ఇస్తారో అని ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు రాసేది విద్యార్థులైతే అంతకు 10ంతల తీవ్ర ఒత్తిడితో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అధికారంలోకి వస్తే జీతాలను మార్చేస్తామని, ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా 10ంతల పని ఒత్తిడితో ఉపాధ్యాయుల బెడపై కత్తి పెట్టినట్లవుతుంది. ఇలాంటి ప్రజలు తట్టుకోలేక ఆ ప్రధాన ఉపాధ్యాయులు ఏదైతే డిఈఓ వచ్చి ఆకస్మికంగా తనిఖీలు చేసి నువ్వు అర్జెంటుగా స్కూల్కి రావాలనడంతో హడావుడికి రావడం, పిల్లల ముందు తిట్టడం, మనస్తాపానికి గురై అతనికి హార్ట్ అటాక్ వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు పరామర్శించారు. అయితే వాళ్ళు ఏమంటారంటే డిఓ హెచ్చరికలతో ఆసుపత్రి పాలైన హెచ్ఎం శ్రీనివాసరావును పలువురు ఉపాధ్యాయుల సంఘాలు నాయకులు పరామర్శించారు. అలాగే పూర్తి వివరాల్లోకి వెళ్తే గుంటూరు కేవీపీ కాలనీలోని కేఎస్ఆర్టీ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రి శ్రీనివాసరావు శనివారం గుండెపోటుతో లలిత హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన గత గురువారం వ్యక్తిగత పనులపై అధికారికంగా సెలవు పెట్టారు. అదేవిధంగా అదే రోజు పాఠశాలకు తనిఖీ చేసేందుకు వెళ్ళిన జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎక్కడంటూ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. అయితే ఆయన సెలవు పెట్టారని చెప్పినప్పటికీ పాఠశాలకు రావాలంటూ హడావుడిగా ఫోన్ చేసి పిలిపించారు. డిఈఓ గారు పిలిచారని తెలియడంతో సదరు హెచ్ఎం శ్రీనివాసరావు పాఠశాలకు హడావుడిగా వచ్చారు. హెచ్ఎం వచ్చిన సమయానికి డిఈఓ సలీం బాషా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్నారు. తరగతి గదిలోకి వచ్చిన హెచ్ఎం పై విద్యార్థులు ఎదుట అకారణంగా సీరియస్ అవడంతో పాటు వెళ్ళి ఆఫీస్ రూమ్లోకి వేచి ఉండాలని డిఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ రూమ్కు వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా సెలవు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేసిన డిఓ ఏకవచనంతో మాట్లాడుతూ సంబంధిత హెచ్ఎం తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎదుట ఏకవచనంతో సంబోధించడంతో పాటు అధికారికంగా లీవ్ యాప్లో సెలవు నమోదు చేసిన వ్యక్తిగత పనులపై ఉన్న హెచ్ఎంను పాఠశాలకు పిలిపించిన సంఘటనలో ఆయనలో తీవ్ర ఆవేదన కలిగించింది. అదే రోజు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళిన హెచ్ఎం శ్రీనివాసరావు జరిగిన సంఘటనపై తీవ్రంగా కలత చెందారు. మనోవేదనతో గుండెపోటుకు గురి కావడంతో శనివారం ఉదయం కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. హెచ్ఎంను పరీక్షించిన వైద్యులు ఆయనకి మెరుగైన చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించడం జరిగింది. ఇది అంటే టీచర్స్ని పిల్లలకి ఎలాంటి విద్య నేర్పించాలి, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఈజీ మెథడ్లో కావచ్చు, ఇంకా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సిన పై అధికారులే ఇట్లా ఒత్తిడిగా వాళ్ళని మనస్తాపానికి గురయ్యేటట్టుగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి యాప్స్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతూ వాటి గురించి అవగాహన పెంచుకోవాలని వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ పిల్లలకు చెప్పాల్సిన టైంలో ఈ యాప్లని ఇవని టైం ఇచ్చేసుకుంటూ వీళ్ళ మీద ఎంతో ప్రెజర్స్ రావడంతో ఎంతోమంది ఉపాధ్యాయులు కూడా చాలా బాధపడుతున్నట్టుగా ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తూ వస్తున్నాం. గవర్నమెంట్ మారినా లేదు వాళ్ళకి ఇంకేదన్నా కొత్త విధానాలు తీసుకురావాలని ఆలోచన వచ్చినప్పుడు ఈ ప్రెజర్ అంతా ప్రధానోపాధ్యాయుల మీద కావచ్చు, ఎంఈఓ మీద కావచ్చు, ఇట్లా అధికారుల మీద పడడంతో
ఇలాంటి సందర్భాలు పునరావృతమవుతున్నాయి. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీ కామెంట్స్ ద్వారా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కానీ ఏదన్నా ఇంకా ఎక్కువ విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. దయచేసి కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.